హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ఈ మధ్యకాలంలో స్పెషల్ వీడియో చేయట్లేదు, నాకు టైం దొరకట్లేదు. నాకు టైం దొరికినప్పుడల్లా డెఫినెట్గా ఒక కొత్త అంశంతో అయితే మీకు రావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో నిఫ్టీ అనేది చాలా డౌన్ సైడ్ వస్తుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చాలా మంచి మంచి స్టాక్స్ కూడా డౌన్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. కొంతమంది మిత్రులు మెయిల్ ద్వారా అడుగుతున్నారు, నిఫ్టీ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఈ పడడం అనేది ఎక్కడ వరకు ఆగుతుంది. మనం డైలీ మన వీడియోస్ ద్వారా తెలియజేస్తున్నాం, ఎఫ్ఐఐలు ప్రతిరోజు సెల్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా సెల్ చేస్తుంటూ పోతుంటే ఎక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఎక్కువగా నేనైతే ఇచ్ముఖి ఇండికేటర్ మీద డిపెండ్ అవుతాను. ఇచ్ముఖి ఇండికేటర్తో పాటు దాన్ని మనం ప్రైజ్ యాక్షన్కు తోటి డిస్కషన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే లాజికల్గా ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. గతంలో ఉన్న డాటాను బట్టి గతంలో ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకుంది, ఏ రీజన్ ప్రకారం సపోర్ట్ తీసుకుంది, ఇప్పుడు ఎక్కడ తీసుకోవడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. అంటే దాన్ని లాజికల్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిఫ్టీ ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినప్పుడు డౌన్ ట్రెండ్లోనే ఉండడం అయితే జరిగింది. సో అంటే ముందుగా ఎవరైనా ఈ ఇచ్ముఖి ఇండికేటర్ గురించి తెలియకపోతే మన దగ్గర ఒక డెడికేటెడ్ ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. సో అన్ని ఇండికేటర్ల కంటే ఈ ఇండికేటర్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో మనకు ఎక్కువ అక్యురసీ అయితే ఇస్తుంది. సో మిగతా ఇండికేటర్లు వర్క్ చేయవని కాదు, కానీ సో ఇండికేటర్ కంపేర్ టు మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు ఇంకా కొంచెం అక్యురసీ అనేది ఎక్కువగా ఇస్తుంది. సో అందుకే నేను దీన్ని ఎక్కువగా వాడతాను. ఓకే, ఎనీహౌ మీరు ఏ ఇండికేటర్ అయినా వాడండి. బట్ ఈ ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది, ఫ్యూచర్కు బేరిష్లో ఉంది. కాబట్టి సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ డౌన్ సైడ్లో బేరిష్లో మోడ్లో ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ మార్చి 8 రోజు ఒక సిగ్నిఫికెంట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఇదే లెవెల్కి అయితే రావడం జరిగింది. సేమ్ ఎగ్జాక్ట్గా కొంచెం అంటే 15th ఇక్కడ లాస్ట్లో వచ్చేసి 15,671. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో ఇప్పుడు వచ్చిన లో వచ్చేసి 15,735 దగ్గర వరకు రావడం అయితే జరిగింది. ఒక 50 పాయింట్స్ అలా ఉంది. సో ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా, నిఫ్టీ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా, లేదా ఈ సపోర్ట్ అనేది ఫెయిల్ అయితే ఎక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా రెండిట్లలో డిస్కషన్ చేద్దాం. సో ఇది మార్చి 8 రోజు ఉన్న సపోర్ట్ వరకు రావడం జరిగింది. ఇప్పుడు మరి ఈ సపోర్ట్ దగ్గర హోల్డ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వరకు వెళ్తుందా చూడాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఇన్ కేస్ చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇది ఆల్రెడీ మార్చ్లో వచ్చిన లో దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చా, లేదా కొన్ని స్టాక్స్ మంచి మంచి స్టాక్స్ని తీసుకోవచ్చా, నిఫ్టీ 50లో ఉండే హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కానీ కొన్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ని కానీ తీసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పి కొంతమంది మెయిల్ ద్వారా అడుగుతున్నారు. ఇన్ కేస్ అంటే ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకోకపోతే ఏంటి పరిస్థితి, మరి ఎక్కడ యావరేజ్ చేయవచ్చు, మేబీ ఎక్కడ మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకునే అవకాశం ఉన్నదనేది మనం డిస్కషన్ చేద్దాం. విత్ లాజికల్గా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అయితే డౌన్ ట్రెండ్ ఉన్నది. సో దీన్ని ఒక్కసారి మనం డే క్యాండిల్లో కాకుండా వీక్లీ క్యాండిల్లో చూసినప్పుడు మనకు కొంచెం ఇంకా ఎక్కువ అక్యురసీ అయితే వస్తూ ఉంటుంది. సో వీక్లీ క్యాండిల్ ప్రకారం చూసినప్పుడు కూడా వీక్లీలో కూడా సో ఇక్కడ కన్వర్జన్ అయిన బేస్ లైన్ అనేది బేరిస్ క్రాస్ ఓవర్ రావడం జరిగింది. బట్ ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఈ వీక్ అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ ఈ వీక్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ క్యాండిల్ అనేది సో ఒకవేళ క్లౌడ్ ఈ లెవెల్ కింద ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా బేరిష్నెస్ వస్తే అకార్డింగ్ టు మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూస్తే ఇది ఆల్రెడీ ఇది ఒక సపోర్టు. ఇన్ కేస్ మళ్ళీ ఇక్కడ ఆగుతుందా, లేదు అంటే ఇక్కడ వరకు వెళ్తుందా అనేది చూద్దాం. సో ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, అంటే 15,000 దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి చెప్తాం. సో ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 15,250 దగ్గర, 200-250 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కానీ 12,000 దగ్గర ఉంటుంది. అంటే 12,000 వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇది మన ఇచ్ముఖి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న
సపోర్ట్ లెవెల్స్, అంటే ఫస్ట్ ఈ లెవెల్ ఒకసారి టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇక్కడ మార్కెట్స్ అనేటివి హోల్డ్ కాకపోతే నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది డెఫినెట్గా. సో ఇన్ కేస్ ఆ లెవెల్ కూడా హోల్డ్ అంటే అక్కడ కూడా సపోర్ట్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 12,363 12,363 1 సెకండ్. సో 12,363 వరకు రావడానికి అవకాశం ఉంది. ఇది మనం ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం డిస్కషన్ చేసినప్పుడు నార్మల్గా. ఒకవేళ మనం వితౌట్ ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కాకుండా ఒక్కసారి సో మనం ట్రెండ్ లైన్స్ యూజ్ చేసుకుంటూ కూడా మనం లెవెల్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో అలా డ్రా చేసినట్టయితే సో మనకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేయవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఇది నేను బ్యాక్ టెస్ట్ చేసి చెప్తున్నాను. సో మీకు మొత్తం చూపెడతాను. నిఫ్టీ ఎప్పటి నుంచి 91 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఒకసారి చూద్దాం. సో ఇలా వీక్లీ టైం ఫ్రేమ్, ఇది వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్. సో అక్యురేట్గా ఉంటుంది కంపేర్ టు డైలీ కానీ అవర్లీతో పోల్చుకున్నప్పుడు. సో మనం ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కు యూస్ఫుల్ అవుతుంది. పర్టికులర్గా చెప్పాలంటే అట్లీస్ట్ మనం ఒక నిఫ్టీ ఇక్కడ ఆగుతుంది అని తెలవడానికైతే మనకు ఈ ట్రెండ్ లైన్స్ ద్వారా మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే సో ప్రైస్ అనేది సో నెక్స్ట్ ఇప్పుడు ఇదొక ఇలా ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఈ లో బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది? నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఇందాక చెప్పుకున్న 15,250 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే మనం డిస్కషన్ చేస్తున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆగడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 14,000 దగ్గర ఆగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ మనం గతంలోని డాటాను ఒకసారి చెక్ చేసినట్టయితే సో అది ఎక్కడ ఆగింది, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఇలానే ఆగిందా అనేది చూద్దాం. సో ఇక్కడ మన కరోనా టైంలో కోవిడ్ టైంలో సో ఇక్కడే ఎందుకు సపోర్ట్ తీసుకుంది, ఎగ్జాక్ట్గా ఇక్కడే ఎందుకు సపోర్ట్ తీసుకుంది. ఇటు మనం లెఫ్ట్ సైడ్లో చూసినప్పుడు ఇక్కడ మనకు ఇది ఇక్కడ ఉంది. జనరల్గా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ దగ్గర ఇక్కడ నుంచి బౌన్స్ కావడం అయితే జరిగింది. అంటే ఇంకా పడకుండా ఇక్కడ నుంచే బౌన్స్ రిటర్న్ కావడం అయితే జరిగింది. ఎందుకు ఇక్కడ తీసుకుంది అనేది సో విత్ లాజికల్గా ప్రయత్నం చేద్దాం. సో మరి ఇక్కడ కూడా ఉంది కదా సపోర్టు వాస్తవానికి. మరి ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. ఈ 10,000 దగ్గర కూడా సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకైతే మరి తీసుకోలేదు, సపోర్ట్ అయితే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు మరి ఆలోచిద్దాం. సో అంటే దాన్ని మనం ఈ ట్రెండ్ లైన్స్ యూజ్ చేసినప్పుడు కొంచెం బెటర్ అయితే అక్యురేసీ అయితే ఉంటుంది. ప్రైస్ యాక్షన్కి ఆ ట్రెండ్ లైన్ మనం అంటే ట్రెండ్ లైన్స్ యూజ్ చేసి ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ అక్యురేసీ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ కూడా ఒకసారి అంటే సిగ్నిఫికెంట్ హై కాబట్టి సో ఇక్కడ కూడా ప్రైస్ అనేది ఇక్కడ కూడా మనకు హోల్డ్ అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళాలి, కానీ ఇక్కడే తీసుకుంది. సో ఇక్కడే ఎందుకు తీసుకుంది అనేది మనం సో ఈ ట్రెండ్ లైన్స్ని యూజ్ చేసి డిస్కషన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ట్రెండ్ లైన్స్ డ్రా చేసే విధానం మన దగ్గర ఒక ప్లేలిస్ట్ ఉంది, ప్రైస్ యాక్షన్ ప్లేలిస్ట్ ఉంది. అందులో ట్రెండ్ లైన్స్ని యూజ్ చేసుకుంటూ ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవచ్చో అక్కడ ఉంది. జనరల్గా ట్రెండ్ లైన్స్ డ్రా చేసేటప్పుడు కనీసం 2, ఇప్పుడు మనం అప్పర్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాం కాబట్టి అంటే మనం ప్రస్తుతానికి మార్కెట్స్ అనేటివి మనం డౌన్ ట్రెండ్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి డిస్కషన్ చేయడం కోసం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి అప్పర్ ట్రెండ్ లైన్స్ను డ్రా చేస్తుంటాం. డ్రా చేస్తున్నప్పుడు మనం ఏవైనా 2 హయ్యర్ లోస్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు వచ్చేదే ట్రెండ్ లైన్ అని మనకు తెలుసు కదా. సో అలా డ్రా చేసినప్పుడు కనీసం 2 పాయింట్లు అయితే టచ్ అయ్యే విధంగా డ్రా చేయాలి. అది బాడీ కట్ కాకుండా ఉంటే బెటర్. బాడీ అయితే కట్ కావద్దు, సరే విక్స్ కట్ అయినా కూడా నో ప్రాబ్లం, బాడీ మాత్రం కట్ కాకుండా చూసుకోవాలి. సో ఓన్లీ ఫస్ట్ 1, 2 కనెక్ట్ చేసుకుంటూ మిగతా మనం ఎక్స్టెండ్ చేసుకుంటే రిమైనింగ్లో ఇక్కడ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఇలా డౌన్ సైడ్ వచ్చినప్పుడు సో మనం ఇది డౌన్ ట్రెండ్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా ఈ ట్రెండ్ లైన్ను మనం బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు తెలుసు. ఓకే, ఇక ఎప్పుడు కానీ ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఈ పర్టికులర్గా అంటే ఇక్కడ ఒకసారి అంటే ఫస్ట్ మనం ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ డ్రా చేసినాం. సో 3వసారి ఇక్కడ టచ్ అయింది, 4వసారి ఇక్కడ టచ్ అయింది, 5వసారి ఇక్కడ టచ్ అయింది, 5వసారి ఇక్కడ టచ్ అయింది. సో ఎప్పుడైనా అంటే నేను అబ్జర్వేషన్ చేసిన విషయాన్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా ట్రెండ్ లైన్ టచ్ అయిన దగ్గర
ప్రైస్ యాక్షన్ ప్రకారం అది సిగ్నిఫికెంట్గా ఒక లో కానీ ఒక హై కానీ ఒక సిగ్నిఫికెంట్ రెసిస్టెంట్ కానీ సిగ్నిఫికెంట్ లో అయిందనుకోండి, సో అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు బ్యాక్ టెస్ట్ ద్వారా మీకు ఆ విషయాన్ని చూపెడతాను. సో ఇక్కడ చూడండి, ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ మనకు దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఒకసారి దీన్ని రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసినప్పుడు చూడండి, సో మళ్ళీ ఈ మార్చ్లో ఎగ్జాక్ట్గా ఈ లో నుంచే బౌన్స్ కావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఉంది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మనం అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంది. లేదు ఇన్ కేస్ ఇప్పుడు ఎఫ్ఐఐలు స్ట్రాంగ్గా సెల్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే, సో మన దీని ప్రకారం ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ లెవెల్ అంటే ఒక్క నిమిషం, ఈ లెవెల్ ఎప్పుడు ఎంత ఉంది, 14,392 400 నుంచి 14,150 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. అంటే ఈ లెవెల్కి ఒకసారి అంటే ఇన్ కేస్ ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు, రేపు అంటే అప్కమింగ్ వీక్లో నెక్స్ట్ వీక్లో ఇక్కడ బులిష్ క్యాండిల్ ఫామ్ కాలేదు, దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ తర్వాత లెవెల్ ఎక్కడ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మళ్ళీ ఒక్కసారి ఈ ప్రైస్ యాక్షన్ అంటే ఈ ట్రెండ్ లైన్ ప్రకారం, సో ఇక్కడ ఒకసారి మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేశామో ఇక్కడ ఈ లైన్ను క్యాండిల్స్ అనేటివి టచ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జోన్ లేదా ఈ రెండు జోన్స్ అనేటివి నెక్స్ట్ మనకు సపోర్ట్ జోన్స్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే 11,500 నుంచి 10,000 వరకు, అంటే 11,500 నుంచి 10,000 వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం జరిగింది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది. అంటే ఇక్కడ ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ నెక్స్ట్ అప్కమింగ్ లెవెల్స్ అంటే ఇన్ కేస్ మార్కెట్స్ అనేటివి హెవీగా క్రాష్ అవుతే, గ్లోబల్గా కూడా వీక్నెస్ ఉంది, ఎఫ్ఐఐలు స్ట్రాంగ్గా సెల్ చేస్తున్నారు, ఎవ్రీడే 3,000, 4,000, 5,000 కోర్స్ వర్త్ను వాళ్ళు సెల్ చేస్తూ వస్తున్నారు. సో ఇలానే కంటిన్యూ అయితే, సో మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇన్ కేస్ మన వాళ్ళు చేతులు ఎత్తేసారు అనుకోండి, డిఐఎల్ చేతులు ఎత్తేస్తే సో డెఫినెట్గా అది ఇంకా హెవీగా కరెక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలా వస్తే ఫస్ట్ అంటే ఇప్పటికే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అంటే ఇది నా సలహా కాదు, జస్ట్ అంటే ఇక్కడ చేస్తే బెటర్, అంటే మనకు ప్రాఫిట్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఇన్ కేస్ ఇక్కడ కూడా కాలేదనుకోండి, రిమైనింగ్ ఇక్కడ ఒక 25%, ఇక్కడ ఒక 25% చేయడానికి ప్రయత్నం చేయండి. లేదంటే నెక్స్ట్ ఇక్కడ ఒక 25%. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఒకసారి చూద్దాం. సో గతంలో చూసినప్పుడు మార్కెట్ అనేది సో ఇక్కడ నుంచి కరెక్ట్ కావడం స్టార్ట్ అయింది. సో కరోనా టైం, కోవిడ్ టైంలో ఇక్కడ నుంచి కరెక్ట్ కావడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుంది? సో ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినాం, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినాం. జనరల్గా చూడండి, సో ఫస్ట్ అంటే నేను రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు సో చూడండి, ట్రెండ్ లైన్కు అంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఒక లో ఉన్నది, ఇక్కడ ప్రైస్ అనేది ఆగలేదు, ఇక్కడ కూడా ఒక లో ఉన్నది, ఇక్కడ ఆగలేదు, ఇక్కడ ఇవన్నీ మనకు ప్రైస్ యాక్షన్ ప్రకారం స్వింగ్ లోస్ కాబట్టి ఇక్కడ ప్రైస్ అనేది ఆగడానికి అంటే మనకు సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు ఇక్కడ తీసుకుని చూడండి, సో ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు మనం 1 or 2 ట్రెండ్ లైన్ను మనం డ్రా చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో ప్రైస్ అనేది ఇక్కడ ఒకసారి టచ్ అయింది కాబట్టి సో చూడండి, సో ట్రెండ్ లైన్ టచ్ అయిన ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకొని మినిమం ఒక 2 months 3 months అయితే అప్ సైడ్లో కంటిన్యూ కావడం అయితే జరిగింది. సో మీరు ఇలా ఇక్కడ ఇంకొక ట్రెండ్ లైన్ కూడా స్మాల్ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసినట్టయితే చూడండి, మళ్ళీ ఇలా డ్రా చేసినట్టయితే కూడా సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ ఒకటి తీసుకోవడం అయితే జరిగింది. సరే ఓకే, డ్రా చేస్తాను, 1 second. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ట్రెండ్ లైన్ అయితే ఎక్కడయ్యో ఇక్కడ ఒకసారి 1 time 2 times మనకు 3rd time చూసినప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ టచ్ అయింది కాబట్టి సో ప్రైస్ అనేది మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. సో అంటే ట్రెండ్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి మార్కెట్స్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఇది ఇక్కడ, సో ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేద్దాం, సపోర్ట్ తీసుకుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ నేను డ్రా చేయడం జరిగింది. సో ఈ స్వింగ్ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఈ స్వింగ్ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ ఇక్కడ డ్రా చేయడం జరిగింది. సో చూడండి ఇది ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు
సో మరి ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? సో చూడండి ఎక్కడ టచ్ అయింది, సో ఇక్కడ టచ్ అయింది, సో ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అంటే మనం ఎంట్రీ కావాలనుకున్నప్పుడు, మనం పోర్ట్ఫోలియోను నిర్మించుకోవాలనుకున్నప్పుడు, ఇక్కడ కొన్ని స్ట్రాంగ్ ఫండమెంటల్గా స్ట్రాంగ్స్ ఉన్న స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు, సో ఇలాంటి సపోర్ట్ జోన్స్ అనేటివి బెటర్ ప్లేసెస్ అయితే అవుతుంది, మీకు మంచి ప్రాఫిట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా ట్రెండ్ లైన్స్ని మీరు మీ యొక్క ఫేవరెట్ స్టాక్స్లలో రిలయన్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, సో యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇంకా టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, వీటిలలో కూడా మీరు చూడవచ్చు. మీకు పర్టికులర్గా ఏదైనా స్టాక్స్ మీద అనాలిసిస్ కావాలంటే మెయిల్ ద్వారా తెలియజేయండి. మెయిల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో నేను దాని మీద అవసరమైతే ఒక వీడియో చేస్తాను ఎక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి. సో టెక్నికల్గా అక్కడ మా ప్రైజ్ యాక్షన్ ప్రకారము, అలాగే సో మన ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సో ఇక్కడ సో ప్రైజ్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకుందిగా. సో చూడండి, అంటే ఇక్కడ ఎందుకు తీసుకోలేదు, మరి ఇక్కడ ఎందుకు ఆగలేదు, ఇక్కడ ఎందుకు ఆగలేదు, ఇక్కడ ఎందుకు ఆగలేదు, ఇక్కడ దాకా ఎందుకు రాలేదు? సో ఇక్కడ కూడా రావచ్చు కదా, ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్గా ఒక లో, అంటే ప్రైస్ అనేది కరెక్ట్ కావడం జరిగింది, ఇక్కడ కూడా కరెక్ట్ కావడం జరిగింది, ఇక్కడ కూడా కరెక్ట్ కావడం జరిగింది, ఇక్కడ ఎందుకు ఆగలేదు? సో ఎప్పుడైతే ట్రెండ్ లైన్ దగ్గర ఎక్కడైతే ఇంటాక్ట్ అయిందో అక్కడ మాత్రమే ప్రైస్ అనేది ఆగడానికి, అంటే అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు సో మీరు ఇలా ఒక డిమాండ్ జోన్ను డ్రా చేసుకొని మీరు ట్రేడ్స్ అయితే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక సో ట్రెండ్ లైన్ అయితే డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి దగ్గరకు రావడం జరిగింది, ఇక్కడ ఒకసారి. సో ఇలా మనం ఈ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు సో నెక్స్ట్ ఎక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది? సో ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫెయిల్ కావడం జరిగింది, 100% రాదు. సో మనం తీసుకునే 10 సెటప్స్లలో 8 సెటప్స్ వర్కౌట్ అయినా కూడా ఓకే. సో ఇట్స్ ఏ బెటర్. సో ఇక్కడ జనరల్గా ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి, ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా సో ఇక్కడైతే తీసుకోవడం జరిగింది. సో ఇది చూద్దాం. సో ఇది చూసినప్పుడు సో చూడండి, నేను వీటిని బ్రేక్ చేసుకుంటూ ఇలా డ్రా చేయడం జరిగింది. సరే ఓకే, 1 సెకండ్. చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ ఒకసారి, అంటే 2 టైమ్స్ వీటిని బ్రేక్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా దగ్గర వరకు రావడం అయితే జరిగింది. ఈ సందర్భంలో మనం చూడండి ఇక్కడ కానీ ఉండడానికి అవకాశం అయితే డిమాండ్ జోన్. సో 2 మంచి మొమెంటమ్ క్యాండిల్స్ మధ్యలో ఒక బేస్ క్యాండిల్ బేస్ చేసుకుంటూ అది ట్రెండ్ లైన్ ఇంటాక్ట్ అయింది కాబట్టి ఈ సందర్భంలో డ్రా చేసినప్పుడు సో ప్రైస్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి సో మనకు బౌన్స్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా చూడండి సేమ్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి కూడా ఇక్కడ మనం ఇంకొక చిన్నది కూడా ఇక్కడ కూడా డ్రా చేసినప్పుడు సో మనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఒక క్లారిటీ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ చూడండి, సో నేను మళ్ళీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఈ 2 స్వింగ్ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ నేను ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు సో ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ఇది బ్రేక్అవుట్ వచ్చినప్పుడు సో నెక్స్ట్ ఎక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది? సో ఇక్కడ ఇంటాక్ట్ అయింది కాబట్టి సో ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, సో మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ముందుకు వెళ్ళింది. సరే అక్కడ నుంచి 100% మనకంటే ఇక్కడ ఎంత కరెక్ట్ అయిందో అంత మనకు రావాల్సిన అవసరం లేదు కదా. సో మనకు 1-2 మంత్స్ అయితే అప్ సైడ్ ఉంటుంది. ఆ 1-2 మంత్స్లో మనం మన పోర్ట్ఫోలియోని నిర్మించుకుంటూ సో మనం కావాల్సిన 30% 40% రిటర్న్ అనేది పర్టికులర్ స్టాక్లో మనం బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఎంటర్ అయ్యే పాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ నేను దీన్ని బేస్ చేసుకుంటూ ఈ 2 లైన్స్ను బేస్ చేసుకుంటూ నేను ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఇలా డ్రా చేసినప్పుడు సో ప్రైస్ అనేది ఇక్కడ ఇంటాక్ట్ అయింది, ఇక్కడ ఇంటాక్ట్ అయినప్పుడు సో మళ్ళీ ఇక్కడ ఒక జోన్ను డ్రా చేసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. చూడండి, సో మళ్ళీ ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా ప్రైస్ అనేది ముందుకెళ్తే వెళ్ళడం జరిగింది. సో ముందుకు వెళ్దాం, ఇంకా వెనుకకు వెళ్తే సో నెక్స్ట్ నేను ఇక్కడ ఈ 2 స్వింగ్ లోస్ను అంటే హయ్యర్ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేయడం జరిగింది. ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ ఇంటాక్ట్ అయినప్పుడు చూడండి, సో ఇక్కడ మనకు దీన్ని టచ్ చేయడం జరిగింది. ఇక్కడ టచ్ అయినప్పుడు జనరల్గా సో ఇది కూడా ఒక లోనే, అంటే ఇక్కడ కూడా ప్రైస్ ఆగడానికి ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఇక్కడ హోల్డ్ కాలేదు. సో కాబట్టి ఇక్కడ టచ్ అయింది చూడండి, ఇక్కడ టచ్ అయినప్పుడు అంటే జనరల్గా అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేదానికి సో మనకైతే తేడా ఉంటుందా ఉండదా, ఇక్కడ మనకు కన్ఫర్మేషన్గా మనం ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది.
సో చూడండి మనం ఇక్కడ డ్రా చేద్దాం. చూడండి, సో అంటే ఇక్కడ నేను డిమాండ్ జోన్స్ డ్రా చేస్తున్నాను. పర్టికులర్గా ఆ డిమాండ్ జోన్స్ అనేటివి బేస్డ్ ఆన్ ఈ ట్రెండ్ లైన్కు టచ్ అయ్యే దగ్గర, అంటే ఎగ్జాక్ట్గా టచ్ కాకుండా కూడా కొంచెం ఆ విక్స్ టచ్ అయ్యే దగ్గర నేను ట్రెండ్ లైన్స్ డ్రా చేసినప్పుడు సో ఆ లెవెల్స్ అనేటివి పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతున్నవి. సో నేను ఓన్లీ అప్ ట్రెండ్కి సంబంధించినవి మాత్రమే, అప్ ట్రెండ్ లైన్కి సంబంధించినవి మాత్రమే డ్రా చేస్తున్నాను. సో మీరు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం డౌన్ ట్రెండ్కి సంబంధించిన అంటే ఎక్కడ వరకు అంటే అప్ సైడ్ వస్తున్నప్పుడు ఎక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ వీడియో కూడా చేస్తాను, మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే. సో ఇక్కడ చూడండి, సో ప్రైస్ అనేది నేను ఇక్కడ నుంచి ఈ హయ్యర్ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ ఇక్కడ నేనైతే డ్రా చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో అంటే మళ్ళీ ఇక్కడ మనకు డౌన్ సైడ్ ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటే, సో చూడండి ఇక్కడ సో ఇక్కడ నుంచి ఒక 1 month 2 months అయితే ముందుకైతే వెళ్ళడం జరిగింది. సరే లేటర్ పీరియడ్లో డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడ కూడా చూడండి, చూడండి అప్ సైడ్ ఇలా అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ లోను అంటే ఈ హైని కనెక్ట్ చేసుకుంటూ నేను డ్రా చేసినప్పుడు సో ఇది 93 డాటాను చూడండి, ఇక్కడ నుంచే మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. అంటే 854 నుంచి సో ఎంత 1153 వరకు, అంటే అప్పుడు 90sలో 300 పాయింట్స్ అంటే హెవీ గ్రేట్ అది. చూడండి మళ్ళీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు సో మళ్ళీ ఇక్కడ ఒకసారి టచ్ అయింది, ఇక్కడ ఒకసారి టచ్ అయింది, కాబట్టి సో మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచే అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఇలా డ్రా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో అలా డ్రా చేసినట్టయితే మన నెక్స్ట్ సపోర్ట్ అనేది ఎక్కడ ఉండడానికి అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. 14,424 దగ్గర మనకు నిఫ్టీ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం డిమాండ్ జోన్. సో ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సో ఇక్కడ ఒక 25% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక 25% మీరు ఎంత పోర్ట్ఫోలియో నిర్మించాలనుకుంటారో అందులో 25% ఇక్కడ చేసుకోవచ్చు, 25% ఇక్కడ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఇక్కడ ఒకసారి వస్తుంది, ఇక్కడ ఒకసారి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఈ లెవెల్స్ని మీరు కంపల్సరీ మార్క్ చేసుకోండి. పర్టికులర్గా మీకు ఏదైనా స్టాక్స్ మీద అవసరం అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఆ స్టాక్ మీద వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో నిఫ్టీ అనేది ఇక్కడ సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా మన 2 సపోర్ట్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది ఇన్ కేస్. కాబట్టి ఈ 2 లెవెల్స్ని సో మీరు ఈ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైతే ఒక బెటర్ ఆపర్చునిటీ అయితే కావడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సో మనం ఇలా ట్రెండ్ లైన్ అంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు సో ఈ రెండింటిని నేను అంటే ఈ 1 2 3 కనెక్ట్ చేసుకుంటూ డ్రా చేసినప్పుడు సో ఇది ఇక్కడ ఒకసారి టచ్ అయింది, మళ్ళీ బౌన్స్ అయింది. సో ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉంది ఎట్ ప్రజెంట్ ఈ లెవెల్ ఉంది. ఈ లెవెల్ అనేది ఇన్ కేస్ ఈ ఎఫ్ఐలు ఇలానే సెల్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందంటే సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఉన్నది 20,000 చూద్దాం. దీన్ని ఒకసారి ఈ లెవెల్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. 1 second. సో ఇక్కడ ఉంది అంటే 22,000 నుంచి 20,500 వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ నిన్న ఒక్కరోజు ఒక 1000 పాయింట్స్ పడింది, ఇలా ఒకవేళ 500 1000 పాయింట్స్ ఇలా ఎఫ్ఐలు డైలీ పడగొడుతూ ఉంటే
సో ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈ లెవెల్ను టచ్ చేయడానికి మనకు ఎక్కువ టైం అయితే ఏమీ తీసుకోకపోవచ్చు. సో కాబట్టి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ఉండే హెవీ వెయిటెడ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు, సో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మీద ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ పర్పస్లో ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇన్ కేస్ ఈ లెవెల్ ఏదైతే మనకు ఈ మార్చి 8 రోజు ఉన్న లో అనేది ఏదైతే ఉంటుందో, సో ఆ లోను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే 32,155 లెవెల్ కింద ఏదైనా వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, బేరిష్ క్యాండిల్, సో డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ ఇది అవుతుంది. ఆ తర్వాత లెవెల్ అనేది మళ్ళీ ఇది మనకు యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. సో దీన్ని ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీని కూడా మనం ఎంటైర్ మొత్తం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కూడా బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెళ్తే, సో నేను ఇక్కడ నుంచి ఇలా ఒకటి కనెక్ట్ చేయడం జరిగింది. ఇలా కనెక్ట్ చేసినప్పుడు సో ఇక్కడ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది పర్టికులర్గా. ఇంకా దీన్ని ఇలా ఎక్స్టెండ్ కూడా చేయవచ్చు. ఇలా ఎక్స్టెండ్ చేస్తే సో ఇది ఇక్కడ ఇలా వెళ్ళింది. సో నెక్స్ట్ టైం చూడండి. సో నెక్స్ట్ టైం సపోర్ట్ లెవెల్ ఎక్కడ వచ్చింది? సో ఇక్కడైతే ఇగో చూడండి ఈ లెవెల్. సో చూడండి ఈ లెవెల్ ఎక్కడ సపోర్ట్ వచ్చిందా రాలేదా? ఇక్కడ ఇంటాక్ట్ అయింది, ట్రెండ్ లైన్కి ఇంటాక్ట్ అయింది కాబట్టి సో ఇక్కడే సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ముందుకెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో ఇన్ కేస్ మళ్ళీ కరోనా టైంలో కోవిడ్ టైంలో ఇక్కడ వరకు ఎందుకు వచ్చి అంటే యాక్చువల్గా ఇక్కడే సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, మరి ఇక్కడికి ఎందుకు వెళ్ళలేదు? సో ఆల్రెడీ ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ట్రెండ్ లైన్ ప్రకారం ఇక్కడ ఇంటాక్ట్ అయిన లెవెల్ ఉన్నది. అందుకోసమే చూడండి ఎగ్జాక్ట్గా చూడండి మళ్ళీ ఈ లెవెల్ నుంచే బౌన్స్ కావడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఈ లెవెల్ ఫెయిల్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండేది. సో ఇలా చూసినప్పుడు నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ కూడా చూద్దాం. ఈ ట్రెండ్ లైన్ను చూసినప్పుడు సో నేను 1, 2 దీన్ని బేస్ చేసుకుంటూ డ్రా చేశాను. సో ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయింది. సో ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు నెక్స్ట్ మనకు ఎక్కడ సపోర్ట్ తీసుకుంది చూడండి. సో అంటే ఇంకా కొంచెం కింది వరకు అంటే ఈ సపోర్ట్ వచ్చినప్పుడు సో ఇది మళ్ళీ ఈ సపోర్ట్ లైన్ పైన ఏదైనా ఒక బులిష్ క్యాండిల్ క్లోజ్ అయితేనే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ అయితే ఇన్సర్ట్ చేస్తాం, లేకపోతే ట్రేడ్ అయితే చేయం. అలాంటి అవకాశం మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే బులిష్నెస్ ఉంది కదా కంటిన్యూగా మార్కెట్ అనేది. సో అంటే ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ దగ్గర ఇట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో కొంచెం డౌన్కి వచ్చి దానిపైన క్లోజ్ అయినాక మనం ఎంట్రీ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి నెక్స్ట్ ఈ లెవెల్ చూడండి, ఈ ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ సో ఇక్కడ ఒక ఈ లోయర్ హైను కనెక్ట్ చేసుకుంటూ నేను డ్రా చేశాను. ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు సో నెక్స్ట్ ఇక్కడ ఒక అంటే ఇక్కడ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ రాలేదనుకో నెక్స్ట్ ఇక్కడ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి సో మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ చూద్దాం. ఈ ట్రెండ్ లైన్ చూసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా వన్ సెకండ్ చూడండి మళ్ళీ ఇక్కడ నుంచే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ చూసినప్పుడు ఈ ట్రెండ్ లైను ఇక్కడ సో ఇక్కడ ఆగలేదు కాబట్టి నెక్స్ట్ ఎక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ నుంచే బౌన్స్ అయింది. అంటే మీరు ఇక్కడ ఒక 25% ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా సో ఇక్కడ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 25% చేసుకుంటే సో ఇదంతా యావరేజ్ అయ్యి సో ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. చూడండి ఎంత అద్భుతంగా ర్యాలీ అయితే వచ్చిందో చూడండి. సో నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ చూద్దాం. ఈ ట్రెండ్ లైన్ చూసినప్పుడు సో నేను ఇక్కడ నుంచి ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ చేశాను. సో ఇది ఇక్కడ ఫెయిల్ అయింది, అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు సో ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఎక్కడ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి మనం చూడొచ్చు. ఎక్కడ అయింది చూడండి. ఈ లెవెల్ చూసుకున్నప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఈ లెవెల్ని మార్క్ చేసినప్పుడు సో ఈ ట్రెండ్ లైన్ నేను డ్రా చేసినప్పుడు సో నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? సో నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడే అంటే మళ్ళీ ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడమా
వెళ్ళడం జరిగిందా, జరగలేదా చూడండి. సో ఇలా మనం ప్రతిదీ మొత్తం మీకు కంప్లీట్గా, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి అక్కడ వరకు కూడా మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపెడుతున్నాను చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ వరకు రాలేదు, రాలేదు, బట్ వస్తేనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేసేవాళ్ళం. సో నో ప్రాబ్లం. సో మొత్తం 2000 నుంచి ఇక్కడ వరకు మనం ప్రతిదీ బ్యాక్ టెస్ట్ చేయడం జరిగింది. ప్రతి ట్రెండ్ లైన్ అనేది వర్కౌట్ కావడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఎక్సెప్ట్ అంటే ఈ లెవెల్ కూడా మనకు వర్కౌట్ అయిందని చెప్పవచ్చు చూడండి. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుని చూడండి, అంటే ట్రెండ్ లైన్ మనం డ్రా చేసినప్పుడు సో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో ఇలా ట్రెండ్ లైన్ వీక్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకొని సో పర్టికులర్గా ఏదైతే ఒక క్యాండిల్ ఇంటాక్ట్ అవుతుందో ఆ ఇంటాక్ట్ అయిన క్యాండిల్ పట్టుకొని ఒక డిమాండ్ జోన్ను డ్రా చేసుకోండి. ఆ డిమాండ్ జోన్ డ్రా చేసినట్టయితే సో డిమాండ్ జోన్ పైన ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు, అది వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్లో అయితే డైలీ టైం ఫ్రేమ్లో, సో ఒక క్యాండిల్ క్లోజ్ అయితే దానిపై నుంచి మీరు ఆ స్టాక్లో, పర్టికులర్ స్టాక్లో లేదంటే ఆ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఏరియా అవుతుంది. అంటే మీరు ప్రాఫిట్ పొందడానికి ఒక మంచి జోన్ అయితే అవుతుంది. సో ఇది వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్గా స్టాక్ మీద వీడియో అవసరం అనుకుంటే, ఆ స్టాక్ అనాలిసిస్ కావాలి, టెక్నికల్గా ప్రైస్ యాక్షన్ ప్రకారం కావాలనుకుంటే సో మెయిల్ రూపంలో తెలియజేయండి. మెయిల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.